రాశారంటే ఈ విషయాలు మనకి చెప్పడానికి రాశాడు. తందెపు మందస్మిత జిత నిర్జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు మంద వచనమృత నిశ్యందకు నెలమసల శైలజాతిపు కరుణన్. ఎవరు అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారో ఆ కుటుంబం మీదే భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడు అనుగ్రహించి వీరికి మంచి సంతానము కలుగునగాక అంటే ఆ జీవుడి కడుపులో పడాలంట. ఏ జీవుడు పడాలి గమనించండి ఒకసారి, ఇది మంచి విషయం. మాస్టర్ సివివి గారి జీవిత చరిత్రలో ఉంటుంది. జీవుడు కడుపులో పడ్డమంటే మనం అనుకున్న తల్లి కడుపులో పడతాం అనుకున్నాం, పొరపాటు కదా. ముందు తండ్రి కడుపులో పడతారని ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం. తండ్రి కడుపులో పడటం ఏంటంటే మగవాళ్ళకి గర్భం వస్తుందా అంటారు, అది కాదు. కడుపులో అంటే కడుపులో పడటం కాదు. ఏ తండ్రి కడుపులో ఈ జీవుడు పుట్టాలో ఆ తండ్రి శిరస్సు మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడండి. యోగ దర్శనంలో ఉంటుంది ఈ మాట. ప్రతి జీవుడు తల్లితో సంబంధం లేదండి, తండ్రి చుట్టూ తిరుగుతాడు.